Garuda Express, an international courier service. కాస్త సబ్దుగా ఉందనుకున్న తెలుగుదేశం పార్టీలో మళ్లీ అసమ్మతి ఊపందుకుంది. కేబినెట్ విస్తరణలో దళితుల్ని విస్మరించారని ఆ పార్టీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం దళితులను విస్మరిస్తే ఊరుకోనని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ జయంతిని సంవత్సరం పొడవుగా నిర్వహిస్తామని చెప్పినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. గత కొన్నేళ్లుగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ జయంతికి హాజరు కాకుండా దళితులను అవమానిస్తున్నారని కూడా శివప్రసాద్ మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా దళిత భూములను లాక్కున్న ప్రభుత్వం దళితులను శ్రామికులుగా మార్చిందని విరుచుకుపడ్డారు. అంతేకాక ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని, ఎస్సీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు 5 కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా 2 మంత్రి పదవులు ఇచ్చి వదిలేశారని ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు. ఆఖరికి ఎస్సీ సప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మాదిగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మాటేంటని ప్రశ్నించారు. అడుగడుగునా ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీకి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కావాలని రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి పదవి కూడా ఎస్సీలకు ఇవ్వలేదన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పలువురిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని తెలిపారు. దళితుల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని సూచించారు. కాగా తనను మంత్రి పదవి నుంచి తొలగించడం పట్ల అలక వహించిన మరో చిత్తూరు నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరి బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో. అయితే ఇన్ని రోజుల నుంచి నోరు మెదపని శివప్రసాద్ ఇప్పుడు విమర్శించడం పట్ల ఆయన వెనక ఎవరో ఉండి చేపిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.